సో ఇప్పుడు శ్రీకాంత్ గారిని, మాస్టర్ శ్రీకాంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఆయన సో ఒక అద్భుతమైన గురుకులం గురించి, సో విశేషమైన గురుకులం గురించి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సో దాని గురించి మనకు వివరిస్తారు. సో ఓటు సార్. ఆత్మబంధువులందరికీ ఆత్మాభివందనాలు. మరి ఇప్పుడు ఒక్కొక్క మాస్టర్ ఎంతో అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలాగే భౌతికంగా ఎలా జీవించాలి, మానసికంగా ఎలా జీవించాలని చక్కగా వివరించారు కదా. ఇవన్నీ మనకి విద్యలోనే చెప్పుంటే ఎలా ఉండేది కదా, ఎంత అద్భుతంగా ఉంటాయి. సో పత్రి సార్ యొక్క విజన్ ఏంటంటే ప్రతి విద్యార్థి ఒక ఆత్మజ్ఞానిగా బయటికి రావాలి. కాలేజ్ మాస్టర్స్ డిగ్రీ హోల్డ్ చేసుకోవటం కాదు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఏమైపోయిందంటే మన మైండ్ని ఫీడ్ చేస్తుంది. ఎవరో డిసైడ్ చేస్తాడు నువ్వు ఎలా జీవించాలి, నువ్వేం చదవాలి అనేది. కానీ మనకంటూ స్వతహాగా, అంటే దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో క్రియేటివిటీ పోతుంది. ఎంతసేపు బట్టి కొట్టడం, మగ్ చేయటం, మరి ఇలాంటి మరి మన సనాతన ధర్మం గురించి మాట్లాడతాం, గురుకులాల గురించి మాట్లాడుతున్నాం. ఎంతసేపు మన ప్రాచీన భారతీయ ఎంతో గొప్పని, అది చరిత్రలోనే భాగమైపోయిందే తప్ప వర్తమానంలోకి మరి తీసుకురావాలా వద్దా? సో పత్రి సార్ యొక్క విషయం ఏదైతే, అంటే పత్రి సార్ ఏం చేశారంటే ఒక పెద్ద యూనివర్సిటీలా తయారు చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా, ఒక శాకాహారం ఒకటి, తర్వాత స్త్రీతత్వం గురించి ఇలా ఎన్నో చెప్పారు. సో ఆ ప్రాజెక్ట్ పేరే ఆనంద అరణ్య ఆశ్రమం గురుకుల విశ్వవిద్యాలయ. గురుకులం, గురుకులం అంటే ఏంటి? గు అంటే చీకటి, రు అంటే చీకటిని తొలగించటం. గు అంటే డార్క్నెస్, రు అంటే రిమూవల్ ఆఫ్ ద డార్క్నెస్. కులం, కులం అంటే ఏంటి? దాని మీద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి. కులం అంటే ఇది సంస్కృత పదం. సంస్కృతంలో ఒక పదానికి మినిమం 12 మీనింగ్స్ ఉంటాయి. ఒక కోణంలో కులం అంటే ఒక ఫ్యామిలీ, ఇంకోవైపు కులం. మీ కులం ఏంటి అంటే ఏం చెప్తాం? మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాషక. అంటే చాతుర్వర్ణం విభాషక, 4 వర్ణాలుగా విభజించబడింది. మయా నేను, అంటే శ్రీకృష్ణ పరమాత్మ నేను సృష్టించాను. ఏ విధంగా? గుణ కర్మల మీద. అంటే ధర్మ అర్థ కామ మోక్ష. కామం తర్వాత కులాలు వచ్చేసి శూద్రుడు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. కామం ధర్మార్థ కామ మోక్షం, ఇవే గుణకర్మ విభాషక. కామం అంటే కోరిక, శృంగారం కాదు. సంపూర్ణంగా కోరికతో నిలబడే శూద్రుడు. అందుకే జన్మనా జాయితే శూద్ర, అంటే పుట్టుకతో నువ్వు శూద్రుడివి. నువ్వు విద్యాభ్యాసం చేసే ముందు ఒక శూద్రుడిగా ఆ గురుకులంలోకి ప్రవేశిస్తావు. తర్వాత అర్థము, అర్థము అంటే సంగీతాన్ని ఆస్వాదించడం, ఎదుటి వ్యక్తిని గౌరవించడం, వారికి సహాయం చేయటం. ఈ అర్థము కామము 50-50. వీళ్ళని వైశ్య స్థితి అంటారు. ఇలా ఇంకొక, అంటే ఒక్కొక్క స్థితిలో ఇవి కులం అనేది ఒక స్థితి అంతే తప్ప ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అని బ్రాండ్ వేయటం కాదు. తర్వాత ఇలా ఒక్కొక్క స్థితిలో కనీసం ఒక 100 జన్మలను తీసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ నేనే కాదు, నా సామ్రాజ్యం అంతా కూడా బాగుండాలి. అంటే పొలిటీషియన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళంతా కూడా ఎక్కడైతే పవర్ ఉందో వాళ్ళనే వాళ్ళు, అది ధర్మం కూడా యాడ్ అవుతుంది. అంటే కామము, అర్థము, ధర్మము సమపాల్లో వీళ్ళని క్షత్రియ అంటారు. ఇలా ఒక 100 జన్మలు తీసుకున్న తర్వాత ఎంతసేపు భౌతికంగానే మనం అంతా కూడా సేవ చేయటం కానీ, హెల్ప్ చేయడం కానీ ఎక్కడో తెలియని ఒక ఆత్మ సంతృప్తి మిస్ అవుతుంటుంది. అదే బ్రాహ్మణ స్థితి. బ్రాహ్మణ అంటే ధర్మ, అంటే కామ, అర్థ, ధర్మ, మోక్ష, ఈ 4 సమపాల్లో ఉన్నదే బ్రాహ్మణ స్థితి. ఇది గురుకులం అంటే. సో గురుకులంలో శూద్రుడిగా
ప్రవేశింపచేసి తర్వాత ఈ స్థితులను దాటుకుని బ్రాహ్మణ జన్మన జాయితే శూద్ర సంస్కారాత్ భవేద ద్విజ అంటే గురుకులంలోకి ప్రవేశించిన తర్వాత సెకండ్ బర్త్, యాక్చువల్గా ఒక సెకండ్ బర్త్ అనమాట. తర్వాత వేద పాఠాత్ భవేత విప్రహ అంటే వేదాలు అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్, అప్పుడు నువ్వు ఒక విప్పుడు అవుతావు. అండ్ ఫైనల్లీ బ్రహ్మ జానాతీతి, బ్రహ్మ జానాతి ఇది అంటే బ్రహ్మ అని నువ్వు తెలుసుకుని ఈ విధంగా జీవించడమే బ్రాహ్మణుడు అంటే. మనందరం హిందూ కులం, అవునా? హిందూ మతం. హిందూ అనేది మతమే కాదు. హిందూ అంటే అచీవింగ్ ద హై స్టేట్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటా నాలెడ్జ్? ఎవరా హై స్టేట్? బ్రహ్మ. ఆ బ్రహ్మ జ్ఞానం కలవాడు అంటే ద వన్ హూ ప్రాక్టీస్ ద బ్రహ్మ జ్ఞానం, వాళ్ళని హిందువులు అంటారు. కానీ మన భారతదేశాన్ని ఆధ్యాత్మిక అజ్ఞానులు దాడి చేసి మన జ్ఞాన సంపదన్ని తగలపెట్టారు. మళ్ళీ తిరిగి ఆ జ్ఞానం అంతా పునఃవైభవం రావాలా వద్దా? రావాలా? అదే మనం ఆనంద అరణ్యాశ్రమం గురుకుల విశ్వవిద్యాలయ. మైండ్ని ఫీడ్ చేయకూడదు, ట్రైన్ చేయాలి. సమస్తము మనకి తెలిసినవే, కానీ భూలోకంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవాలి. మర్చిపోయిన వాటిని గుర్తు తెచ్చుకోవటమే. ఇప్పుడు ఇక్కడంతా స్టేజ్ చెప్పిన వాళ్ళంతా ఎవరనుకుంటున్నారు? వాళ్ళకి తెలియని విషయాల్ని వాళ్ళని గుర్తు తెచ్చుకొని మీరు అందరూ మర్చిపోయిన వాటిని గుర్తు తెచ్చిన వాళ్ళు వీళ్ళంతా, అవునా? సో మరి ఇలాంటి ఒక విద్యా వ్యవస్థలో మార్పు రావాలా వద్దా? చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ఆ సంకల్పం నేను పెట్టుకున్నాను. సో గురువుగారికి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ధ్యాన యజ్ఞాలు, ధ్యాన ప్రచారాలు ఉండవు అంటే అవసరం లేదు. ఎందుకని? మూలాల్లోనే చెప్తున్నాం కదా, అవునా? ఇప్పుడు మనం చాలామంది చక్కగా ఆరోగ్యం గురించి చెప్పారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్థూలము సూక్ష్మము. స్థూలము అంటే 30%. నువ్వు ఏమన్నా తిను, 30% మించి నువ్వు అది తిన్నావంటే అది కొవ్వుగా తయారవుతుంది. నీకు కావాల్సిన శక్తి 30%ఏ స్థూలము. సూక్ష్మం అంటే ఏంటి? నువ్వు నిద్రపోయినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఏదైతే నువ్వు అందుకుంటావో అది. సో రోగం వస్తుంది, రోగం గురించే కదా ఇక్కడ హెల్త్ గురించే కదా మాట్లాడుతుంది. ఇక్కడ మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం. ధర్మం అంటే ముందు శరీర ధర్మం, కుటుంబ ధర్మం, వృత్తి ధర్మం, సొసైటీ ధర్మం. ఫస్ట్ శరీర ధర్మం. నువ్వు బాగుంటే ఆటోమేటిక్గా మిగతా 3 ధర్మాలు సహజంగా అయిపోతాయి. నువ్వు బాగుండటం అంటే హెల్తీగా ఉండటం అంటే అర్థము అంతరార్థము తెలుసుకోవటం. రోగం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది. బీపీ ఎందుకు వస్తుంది? కోపం ఎక్కువైతే వస్తుంది. షుగర్ ఎందుకు వస్తుందంటే నీ మాటలతో చేతులతో ఎదుటి వ్యక్తిని అంటే వాళ్ళని బాధ పెట్టినట్టుగా, ఇబ్బంది పెట్టినట్టుగా ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే వాడు అనుకుంటాడు కదా, ఎందుకు వచ్చిందిరా భగవంతుడు ఇలాంటి వాడితో ఉన్నాను, ఇలాంటి వాడి దగ్గర పనిచేస్తున్నాను. ఈ విధమైన ఆలోచన విధానం వాళ్ళకి షుగర్ రోగాలు వస్తాయి. ఎదుటి వ్యక్తి విజయాన్ని మనం దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే కుళ్ళుకుంటూ ఉంటారు చూసారా, ఒకటి బాగుపడుతూ అదేమవుతుందంటే లోపల కడుపు రగిలిపోతుంటుంది, అవునా? ఇలాంటి వాళ్ళకి ఎసిడిటీ, అల్సర్ ఇలాంటి రోగాలు వస్తాయి, డైజెషన్ ప్రాబ్లం. అండ్ ముఖ్యంగా రూమర్స్, పక్కోడు గురించి తెగ ఊహించేసుకొని ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంటారు. కిడ్నీ తెలుసు కదా, మన శరీరంలో ఉన్న మలము అంటే వ్యర్థం, మలమూత్ర విసర్జన చేస్తుంది. ఈ రూమర్స్, గాసిప్స్ ఏంటంటే బయట ఉన్న చెత్తంతా లోపల తీసుకొస్తున్నాం. అంటే చూడండి మన మైండ్ ఏ విధంగా శరీరం మీద పనిచేస్తుంది. మరి హెల్త్ సరిగ్గా లేనప్పుడు మరి ఏమంటారు శరీర ధర్మం చేయనప్పుడు దాని ఇంపాక్ట్ కుటుంబ ధర్మం మీద, వృత్తి ధర్మం మీద, తర్వాత సొసైటీ మీద కూడా పడుతుంది. పత్రి సార్ చాలా సింపుల్ కామన్ సెన్స్ మనకి నేర్పించిన సింపుల్ కామన్ సెన్స్ అంతే, అర్థము అంతరార్థము. మరి ఇప్పుడు అరుణాచలేశ్వరుడు, అవునా? శివుడు నిరాకారుడు అంటారు కదా, మరి ఆకారం ఎందుకు ఇచ్చారు? నిరాకార తత్వాన్ని ఆకారంలో ఇచ్చారు. మరి ఎదురుగా నంది ఉంటాడు, అవునా? నంది ఇలా వేళ్ళు పెట్టి చూడమంటారు. ఏంటది?
నంది ధర్మానికి సంకేతం. నీ చూపు ధర్మంగా ఉండాలి. అందుకే మన గురుముఖంలో సనాతన ధర్మం ఏం చెప్పిందో అదే అన్నమాట. ఇక్కడ కొద్దిగా పక్కకెళ్ళింది. ఈ సనాతన ఇప్పుడు ఎలాగైతే మనం 2 కాళ్ళ మీద నిలబడతామో ఆ సనాతన ధర్మం కూడా సత్యం వద ధర్మం చెర, వీటి మీద నిలబడింది, ఆధారం ఉంటుంది. సత్యం వద అంటే మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు, అంటే నీ దృష్టి ధర్మబద్ధంగా ఉండాలి. అందుకే పత్రిసారి ధ్యానంలో ఈ 2 కళ్ళని, అంటే ఇది డ్యుయాలిటీ చూపిస్తుంది, ఇది ఏకత్వాన్ని చూపిస్తుంది. అందుకనే ఏకత్వాన్ని చూడాలి అంటే, ధర్మబద్ధంగా చూడాలంటే 2 కళ్ళు మూసుకొని త్రినేత్రంతో చూడాలి. అందుకే శివుడు ఎప్పుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటాడు. శివుణ్ణి చూడాలి అంటే ధర్మబద్ధంగా చూడాలి. ధర్మం అంటే ఏంటి? ఎప్పుడు ఆ ధర్మం యాక్టివేట్ అవుతుంది నీ అంతరంగంలో? ఎప్పుడైతే నీ మైండ్ ఆఫ్ అవుతుందో. మైండ్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. మైండ్ అంతరంగంలో నుంచి వచ్చే ఇంట్యూషన్ని క్యాచ్ చేసే విధంగా మైండ్ ఈజ్ బ్యూటిఫుల్గా క్యాచ్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మైండ్ని ఫీడ్ చేస్తున్నాం. మరి అప్పుడు లోపల ఉన్న ఆ ఇన్నర్ వాయిస్, అంతర్వాణి ఎలా వినిస్తుంది? తర్వాత శివుడి మెడలో పాము ఉంటుంది. పావుని మనం ఏంటో నాగపాము అంట. నాగ అంటే ఎరుక. నువ్వు ఎరుక మిస్ అయ్యి ఏదన్నా కర్మ చేస్తే అది నిన్ను కాటేస్తుంది. అదే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. నువ్వు ఏదైతే కర్మ ఎరుక లేకుండా చేసావో అది ఎదుటి వ్యక్తి ఇబ్బంది పెడుతుందో అదే నిన్ను కాటేస్తుంది. తర్వాత గంగ, అవునా? నెత్తి మీద గంగ, ఆవిడ భార్య కాదు. గంగ రిప్రజెంట్స్ డివైన్ కాస్మిక్ ఓషన్. నువ్వు ధ్యాన సాధనలో ఉన్నప్పుడు నిత్యం నీ బ్రహ్మరంధ్రంలోకి ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా ప్రవేశించి మొత్తం నీ దేహం మొత్తం శుద్ధి చేస్తుంది. అంటే మనము స్థూలము సూక్ష్మము 2 చేయాలి. స్థూలం గురించి నేను చెప్పను, ఎందుకంటే ఆయా ఫీల్డ్స్లో మరి ఇందాక ఒక మాస్టరు, మరి ఆయుర్వేదం మాస్టర్, ఆవిడెంతో చక్కగా చెప్పారు. దానికి ముందు కూడా ఇంకొక మాస్టర్ చెప్పారు. సో సూక్ష్మం గురించి మాట్లాడుతున్నా. అంటే 2 రకాలుగాను 30-70%. సో మరి ఇలా ప్రతి విషయాన్ని ఒక మాట మాట్లాడితే అది ఎలా భూలోకంలో గ్రౌండ్ రియాలిటీలో అది ఆచరణలోకి వెళ్తుంది అనే ఈ సూక్ష్మాన్ని మరి మనం తెలుసుకోవాలా వద్దా? దీన్ని చిన్నప్పుడే విద్యలో వేస్తే ఎంత బ్యూటిఫుల్ కామన్ సెన్స్ ఉంటుంది, అవునా? సో మరి ఇలాంటి ప్రాజెక్ట్ కావాలా వద్దా? కావాలి కదా. మరి ఈ ప్రాజెక్ట్ భూలోకంలోకి రావాలంటే ఎంతోమంది భూలోకవాసులు ధ్యానంలో కూర్చొని ఇది రావాలని హృదయపూర్వకంగా కోరుకోవాలి. సో నా విన్నపం ఏంటంటే, హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి జోడించి చెప్తున్నాను. మీరందరూ కూడా హృదయపూర్వకంగా ఇది రావాలని ఒక ఇంటెంట్ పెట్టుకొని ధ్యానం చేస్తారా? ఇప్పుడు మనకి పిప్పళ ప్రసాద్ గారు సెషన్ ఉంది. సో మీ అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ రావాలని హృదయపూర్వకంగా కోరుకోవాలని అనుకుంటున్నాను. అలాగే నేను కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకొచ్చాను. ఆ గురుకులం ప్రస్తుతానికి ఇంగ్లీష్లో, త్వరలో మనకి తెలుగు, కన్నడ అన్ని మ్యాగజైన్స్, ధ్యాన్ జగత్ మ్యాగజైన్స్లో కూడా పబ్లిష్ చేస్తాం. ఎవరికైనా ఇష్టం ఉంటే నా దగ్గరికి రండి, నేను ఆ కాపీ ఇస్తాను. సో అందరూ மெடிடேஷனில் கூச்சன் தர. ஸோ தேங்க்யூ. அவர் என்ன சொல்ல வர்றாருன்னா, இப்போ நம்ம காலையிலேருந்து தெரிஞ்சுக்க விஷயங்கள் எல்லாம் சின்ன குழந்தைங்கள்லேருந்து நம்ம தெரிஞ்சிருந்தா எவ்வளோ நல்லா இருக்கும். ஸோ அது குழந்தைங்கள இது படிப்போடு அவங்க அது கொடுத்தா நல்லா இருக்கும்னு சொல்லிட்டு அவர் ஆனந்த அரண்ய ஆசிரம குருகுல விஸ்வவித்யாலயா அப்படின்னு ஒன்று ஆரம்பிக்க போகிறாரு. அடுத்த தலைமுறைக்கு இந்த ஞானம் எல்லாம் சின்ன குழந்தைங்களாவே கொடுக்கணும். அப்போது நமக்கு இந்த மாதிரி தியான யக்னங்கள் இதெல்லாம் தேவையே படாது. ஏன்னா அவங்க அந்த ஞானத்தோடவே வாழ்கிறாங்க. நம்ம மறந்துட்டோம். அதனால் இந்த மாதிரி ப்ரோக்ராம்ஸ் வச்சு திருப்பி ஞாபகப்படுத்திட்டு இருக்கிறோம். ஆனால் நம்ம குழந்தைங்களுக்கு இந்த ஞானத்தை சின்ன வயசுலேருந்து கொடுக்கலாம் அப்படின்னு சொல்கிறாரு. ಥ್ಯಾಂಕ್ಯೂ ವೆರಿ ಮಚ್ ಶ್ರೀಕಾಂತ್ ಜಿ, ಥ್ಯಾಂಕ್ಯೂ. ಮಿತ್ರರೇ, ಇದು ಆನಂದ ಅರಣ್ಯ ನೋಡಿ, ಆನಂದ ಅರಣ್ಯ ಆಶ್ರಮ ಅಂತ ಗುರುಕುಲ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ. ಶ್ರೀಕಾಂತ್ ಸರ್ ತುಂಬ ವರ್ಷದಿಂದ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಅದ್ರ ಮೇಲೆ. ಸೊ ಅದ್ಭುತ ಸಂಶೋಧನೆ ರಿಸರ್ಚ್ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಅವರು. ಇದೇನಂತಂದರೆ ನಮ್ಮ ಗುರುಕುಲ ವಿಧಾನ ಹೇಗಿದೆಯೋ ಅದನ್ನು ಮತ್ತೆ ವಾಪಸ್ ತಗೊಂಡು ಬರಬೇಕು ಅಂತ. ಇಲ್ಲಾಂದರೆ ನಮಗೆ ದಾರಿ ಇಲ್ಲ, ದಾರಿ ಆಲ್ರೆಡಿ ತಪ್ಪಿದ್ದೀವಿ, ಬೇರೆ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಅಷ್ಟೇ. ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ.
ಏನು ಆಗಬೇಕು ಅಂತಂದರೆ ಇತ್ತೀಚಿನ ನಮ್ಮ ಯುವತ ನೋಡಿದರೆ ಏನು ಆಗಬೇಕು ಅಂತಂದರೆ ಡಾಕ್ಟರು, ಇಂಜಿನಿಯರು, ಆಮೇಲೆ ಇನ್ನೇನು ಲಾಯರು, ಇನ್ನೊಂದು ಅಷ್ಟೇ ಇರೋದು. ಒಂದು ಅದ್ಭುತ ವ್ಯಕ್ತಿ ಆಗಿ ನಾನೊಂದು ಅದ್ಭುತ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ ಆಗಬೇಕಂತ ಯಾರನ್ನ ಹೇಳ್ತಾರಾ? ನಾನೊಂದು ಅದ್ಭುತ ವ್ಯಕ್ತಿ ಆಗಬೇಕು ಅಂತ ಯಾರನ್ನ ಹೇಳ್ತಾರಾ? ಯಾರು ಇರಲ್ಲ. ಯಾವಾಗಲೂ ಏನೋ ಒಂದು ಹೇಳ್ತಾ ಹೋಗ್ತೆ. ಅಂದರೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನ ಸಾಗ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೆ ಮುಖ್ಯ ಕಾರಣ ಏನಂದರೆ ನಮ್ಮ ವಿದ್ಯೆ ವಿಧಾನ ಅದು ಒಂಥರ ತಪ್ಪು ಮಾರ್ಗದಲ್ಲಿರ್ಬೋದು, ಇಲ್ಲ ಬೇರೆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಷ್ಟೇ. ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರೋಂಥ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಬಿಟ್ಟರೆ ಸನಾತನ ವಿದ್ಯೆ ನಾವು ಯಾವಾಗಲೂ ದೂರ ಆಗಿದ್ದೀವಿ. ಆ ಸನಾತನ ವಿದ್ಯೆಯನ್ನು ಮತ್ತೆ ವಾಪಸ್ ತರುವಂಥ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಪ್ರಯತ್ನ ಶ್ರೀಕಾಂತ್ ಸರ್ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ, ಅವರ ಟೀಮು ಎಲ್ಲರೂ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೆ ಒಂದು ನಮ್ಮೆಲ್ಲರ ಕಡೆಯಿಂದ ಅವ್ರಿಗೆ ಶುಭಾಶಯಗಳು ತಿಳಿಸೋಣ. ಸೊ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸೋಣ. ನಾವೆಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡೋಣ. ಓಕೆ, ಇಂಥ ಅದ್ಭುತವಾದ ವಿದ್ಯೆ ಅವ್ರ ಹತ್ರ ನೀವು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿ. ನಿಮಗೆ ಏನೇ ಡೌಟ್ಸ್ ಇದ್ದರೆ ಆ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಬಗ್ಗೆ ಹೇಗೆ ನಡೀತಾ ಇದೆ, ಸಿಲೆಬಸ್ಸು ಅವರು ತುಂಬ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ. ಸಿಲೆಬಸ್ ಬೇಕು, ಅದಕ್ಕೊಂದು ವ್ಯವಸ್ಥೆ ಬೇಕು ಅಲ್ವಾ. ಸೊ ಒಂದು ಗೋಶಾಲ ಬೇಕು, ಅದಕ್ಕೆ ಅಟ್ಯಾಚ್ಡ್ ಆಗಿ ತುಂಬ ಇರುತ್ತೆ. ಸೊ ನಮ್ಮ ವೇದಗಳೆಲ್ಲ ಅಲ್ಲಿ ಬೋಧನೆ ಮಾಡಬೇಕಾಗತ್ತೆ. ಸೊ ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮವನ್ನು ಬೋಧಿಸಬೇಕಾಗತ್ತೆ. ಎಷ್ಟೋ 64 ಕಲೆಗಳೇನಿದೆಯೋ 64 ಆರ್ಟ್ಸ್ ಅದನ್ನು ಅಲ್ಲಿ ಕಲಿಸ್ಬೇಕಾಗತ್ತೆ. ಎಷ್ಟು ವ್ಯವಸ್ಥೆ ಇರ್ತದೆ ಅಲ್ಲಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಸುಮ್ಮನೆ ABCD ಅಂದರೆ ಆಗಲ್ಲ, ಆಯಿತಾ. ABCD EFGH A to Z ಕಲಿತೀವಿ, ವರ್ಡ್ಸ್ ಬಂತು, ಇಂಗ್ಲೀಷ್ ಮಾತಾಡಿದ್ರೆ ಆಗೋದಿಲ್ಲ. ಎಷ್ಟು ಕಷ್ಟ ಇರುತ್ತೆ. ಒಂದು ಸಂಸ್ಕೃತ ಕಲಿಯಬೇಕಂದ್ರೆ ಅದು ವಾಟ್ ಕೈಂಡ್ ಆಫ್ ಎಜುಕೇಷನ್ ಇಟ್ ಈಸ್. ಸಂಸ್ಕೃತ ಕಲಿಯೋದು, ವೇದಗಳು ಘೋಷಣೆ ಮಾಡೋದು ಎಷ್ಟು ಅದ್ಭುತ ಕಲೆ. ಈಗ ಇತ್ತೀಚಿನ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮಕ್ಕಳು, ಈಗ ನಾವು ಸಹ ಒಂದು ಸಂಸ್ಕೃತ ಪದ್ಯ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ತುಂಬ ಕಷ್ಟ. ಆದರೆ ಭಾರತ ಭೂಮಿಯಲ್ಲೇ ಹುಟ್ಟಿದ್ದೀವಿ, ಆದರೆ ಒಂದು ಪದ್ಯ ಹೇಳೋಕ್ಕೂ ಅಸಾಧ್ಯವಾಗಲ್ಲ. ನೋಡಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಬೆಳೀತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಇಟ್ಸ್ ಆಲ್ ನಾಟ್ ಕರೆಕ್ಟ್. ವಾಟ್ ಎವರ್ ಈಸ್ ಡೂಯಿಂಗ್ ದ ಗ್ರೇಟೆಸ್ಟ್ ಎಫರ್ಟ್. ಲೆಟ್ಸ್ ಹ್ಯಾವ್ ಎ ಬಿಗ್ ರೌಂಡ್ ಆಫ್ ಅಪ್ಲಾಸ್ ಫಾರ್ ಸರ್. నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకి స్పిరిచువల్ ఫార్మింగ్, ఆధ్యాత్మిక వ్యవసాయం అన్న ఒక టాపిక్ మీద మాట్లాడడానికి ఇద్దరు మాస్టర్స్ వచ్చారు. సో వెల్కమ్ సార్. మీ ఇద్దరు మీ సందేశాన్ని ఇవ్వండి. ఎంత అవసరం ఈరోజు స్పిరిచువల్ ఫార్మింగ్ అన్నది, ఎక్కడైనా చేస్తున్నారా, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, ఎందుకు చేయాలి అన్నది మీ ద్వారా మాకు తెలుసుకోవాలి. ఎస్. అందరికీ నమస్కారాలు. నా పేరు చరణ్ కుమార్. నేను తిరుపతి నుంచి వచ్చాను. ఈయన గారు మా గురువు గారు విజయరమణ గారు హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన కూడా ఫ్యామిలీతో పాటు వచ్చారు. సో ఇక్కడ జరిగే యజ్ఞంలో మేము స్పిరిచువల్ ఫార్మింగ్ పైన అండ్ గోమాత గురించి చెప్పడానికి వచ్చామండి. సో స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే మనకందరికీ వ్యవసాయం గురించి తెలుసు. వాట్ ఈజ్ స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే ఆధ్యాత్మికంగా మనం ఎలా వ్యవసాయం చేయాలి అన్న దానిపైన దీని గురించి సెషన్ చెప్పడం జరుగుతుంది. సో మనం ఎలాగైతే ఈ మానవ ప్రపంచంలోకి వచ్చామో మన దిగువనున్న సామ్రాజ్యాలు 3 ఉన్నాయి. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము. తర్వాతి మన హ్యూమన్ బీయింగ్ కింగ్డమ్ అంటే మానవ సామ్రాజ్యము, తర్వాతి దైవ సామ్రాజ్యం. సో ఇక్కడున్న మనమంతా కూడా మన దిగువనున్న సామ్రాజ్యాలకి స్నేహభావంగా ఉంటూ వాటిని చక్కగా చూసుకుంటూ మన దైనందిన జీవితంలో ముందుకు ఎదగడమే. సో వీటన్నిటిని ఏకం చేసేది ఏదైతే ఉందో అదే మన వ్యవసాయం. సో మనం ఖనిజ సామ్రాజ్యంతో భూమాతతో కనెక్ట్ అయి ఉంటాము, వృక్ష సామ్రాజ్యంతో చెట్టు చేమతో కనెక్ట్ అయి ఉంటాము, జంతు సామ్రాజ్యంతో పశుపక్షాదులతో, అలాగే గోమాతతో వాటితో కనెక్ట్ అయ్యి చేసేది ఏదైతే ఉందంటే అదే వ్యవసాయం అన్నమాట. సో మనం వీటన్నిటితో ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయితే దాన్నే మనం ఆధ్యాత్మిక వ్యవసాయం అంటాము. సో ఇలా మన వ్యవసాయ క్షేత్రంలో మొట్టమొదటిగా వ్యవసాయం చేసే ముందు మనం ఒక పిరమిడ్ని నిర్మించుకుంటామన్నమాట. ఈ పిరమిడ్ ఎందుకంటే మనకందరికీ పిరమిడ్ యొక్క శక్తి గురించి తెలుసు. ఆ శక్తిని గ్రాప్ చేసుకొని అక్కడున్న నేల మొత్తం కూడా, వ్యవసాయ క్షేత్రం మొత్తం కూడా శక్తివంతమయ్యి ఆ క్షేత్రం అంతా కూడా ఎంతో ఎనర్జైజ్ అవుతుంది. అలాగే ఆ పిరమిడ్ని నిర్మించుకున్న తర్వాత 48 రోజుల పాటు మనం క్రమం తప్పకుండా ఆ వ్యవసాయ క్షేత్రంలో ధ్యానం చేయాలి.
అదేవిధంగా మనం ఎంచుకున్నటువంటి విత్తనాలను, అంటే ఇక్కడ దేశీవాళి విత్తనాలనే మనం వాడవలసి ఉంటుంది. ఎటువంటి హైబ్రిడైజేషన్ లేకుండా మనం విత్తనాలను స్వీకరించి ఆ దేశీవాళి విత్తనాలు తీసుకొని మన ఇంట్లో ఉన్న పిరమిడ్లో 2x2 కానీ 4x4 పిరమిడ్స్ కింద కానీ ఆ విత్తనాలు ఉంచేస్తాం. ఎప్పుడైతే మనం 48 రోజుల మొట్టమొదటి రోజు స్టార్ట్ చేస్తామో ఆ రోజునే ఆ విత్తనాలు తీసుకొని మనం ఎంచుకున్న ఇంట్లో ఉన్న పిరమిడ్ కింద ఉంచేస్తామన్నమాట. సో ఈ 48 రోజుల్లో 2 పౌర్ణమిలు 2 అమావాస్యలు వస్తాయండి. ఆ పౌర్ణమి రోజుల్లో మనం పంచభూతాలతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేయవలసి ఉంటుంది మన ఏదైతే మన వ్యవసాయ క్షేత్రం ఉంటుందో అక్కడ. అలాగే అమావాస్య రోజున ఫాస్టింగ్ ఉంటూ మన సాధన మనం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. సో ఇలా 48 రోజులు పూర్తయిన తర్వాత మన వ్యవసాయ క్షేత్రం అంతా కూడా గొప్ప శక్తివంతం అవుతుంది. సో ఇలా తర్వాతగా ఎంచుకున్న విత్తనాలు తీసుకొని మనం విత్తుకోవడం జరుగుతుంది. అలాగే మన వ్యవసాయ క్షేత్రంలో సార్ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ చేస్తారు. ಸೊ ಮಾಸ್ಟರ್ ಈಗ ನಮ್ಗೆ ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಸ್ಪಿರಿಚುವಲ್ ಫಾರ್ಮಿಂಗ್ ಬಗ್ಗೆ, ಪಿರಮಿಡ್ ಫಾರ್ಮಿಂಗ್ ಬಗ್ಗೆ ವಿಶೇಷವಾಗಿ ಏನಂದರೆ, ನಾವೆಲ್ಲರೂ ನೋಡಿದರೆ ಈ ವಿಶ್ವದಲ್ಲಿ ಜಂತು ಸಾಮ್ರಾಜ್ಯ, ವೃಕ್ಷ ಸಾಮ್ರಾಜ್ಯ, ಮಾನವ ಸಾಮ್ರಾಜ್ಯ, ಖನಿಜ ಸಾಮ್ರಾಜ್ಯ ಅಂತ ಅನೇಕ ವಿಧಗಳ ಸಾಮ್ರಾಜ್ಯ ಇದೆ. ಅದರಲ್ಲಿ ನಾವು ಒಂದು ಭಾಗನೇ. ಆದರೆ ನಾವೆಲ್ಲರೂ ಏನಂದರೆ, ಖಂಡಿತವಾಗಿ ಜಂತು ಸಾಮ್ರಾಜ್ಯ ಜೊತೆಗೆ ಮೈತ್ರಿಯಾಗಿ ಇದ್ದುಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೋಬೇಕು. ವೃಕ್ಷ ಸಾಮ್ರಾಜ್ಯದಿಂದ ನಮ್ಮ ಜೀವನ ಸಾಗ್ತಾ ಇರ್ತದೆ. ಆದರೆ ಇದೆಲ್ಲನೂ ಸರಿಪಡಿಸ್ಬೇಕಂದ್ರೆ, ಸರಿಯಾಗಿ ನೋಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ಏನು ಬೇಕಂದರೆ, ಅದಕ್ಕೂ ಒಂದು ನಮ್ಮ ಈ ಸ್ಪಿರಿಚುವಲ್ ಫಾರ್ಮಿಂಗ್ ಅಂತಂದರೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವ್ಯವಸಾಯ ಅತಿ ಮುಖ್ಯ. ಅದರಲ್ಲಿ ಪ್ರಧಾನವಾಗಿ ಪಿರಮಿಡ್ ಒಂದು ಪ್ರಧಾನ ಕೇಂದ್ರ. ಯಾಕಂದರೆ ಪಿರಮಿಡಲ್ಲಿ ಏನಾಗುತ್ತಂದರೆ, ನಾವು ಏನೇ ಒಂದು ಬಿತ್ತನೆ ಮಾಡಬೇಕಂದ್ರೆ, ವ್ಯವಸಾಯ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಪಿರಮಿಡ್ ಒಳಗಡೆ ನಾವೇನು ಮಾಡ್ತೀವಿ ಅಂದರೆ, ಈ ಬಿತ್ತನವನ್ನು ಅಂದರೆ ಸೀಡ್ಸನ್ನು ಒಳಗಡೆ ಅಲ್ಲಿ ಸಂಗ್ರಹಣ ಮಾಡಿ ಸ್ಟೋರ್ ಮಾಡಿದರೆ, ಎಸ್ಪೆಷಲಿ ಸರ್ ಹೇಳ್ತಾ ಇರೋದು 41 ದಿವಸಗಳ ಅದರಲ್ಲಿ ಇಟ್ಬಿಟ್ಟು ಅದ್ರ ಒಳಗಡೆ ಸಂಗ್ರಹಣ ಮಾಡಿ ಇಡಬೇಕಾಗತ್ತೆ. ಪುನ್ನಮಿ ದಿವಸ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕಾಗತ್ತೆ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡುವಾಗ ಆ ಬಿತ್ತನೆಗಳು ತುಂಬ శక్తివంతವಾಗಿ నಮಗೆ ఒదిలే ఫలవంతವಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತವೆ. ఇవాళ ఉదయం ఇక్కడికి వచ్చే ముందు బస్సులో నుంచి వస్తూ చూస్తూ ఉన్నప్పుడు బయట ఎటువంటి జీవులు కనిపిస్తే అని వెతుకుతూ ఉన్నాము. ఎక్కడ నాకు తమిళనాడు అంటే కంగాయం గుర్తుకు వచ్చేది. జల్లికట్టు ఆడుతూ ఉంటారు కదండి, దాంట్లో ప్రసిద్ధిగాంచిన మన వృషభ జాతి కంగాయం. తర్వాత హలికర్ అని ఇంకొకటి ఉండేది, అది మన మైసూరు తర్వాత ఈ ఏరియాకి ఈ పరిసర ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందిన ఎద్దుల జాతి అవి. మేము ఆంధ్ర నుంచి వచ్చాం. మేము వచ్చే దారిలో మాకు అక్కడ ఒంగోలు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ప్రావీణ్యం వాటికి ఉంటూ ఉంటుంది. ఈ జల్లికట్టు దానికి ఇసురుగా పరిగెడుతూ ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగగలుగుతుంది. ఎదురుగుండా దానికి మనిషి కనిపిస్తే ఎంత ఇసురుగా పరిగెత్తైనా కానీ అది సడన్ బ్రేక్ వేసుకుని ఆగగలిగే శక్తి దానికి ఉంటుంది. అమృత మహల్కి ఉన్న గొప్పతనం ఏంటంటే, అది గుర్రంతో పాటు పోటీ పడి పరిగెత్తగలిగే ఎద్దు జాతి. అలాగే ఒంగోలులో ఉన్నది బలానికి ప్రతిష్ట, అది ఎంత బరువునైనా లాగగలుగుతుంది. ಸೊ ಸರ್ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಇವತ್ತು ಹೈದರಾಬಾದಿಂದ ಬರುವಾಗ ಅವ್ರು ನೋಡ್ತಾ ಇದ್ರು, ಅಂದರೆ ತಮಿಳ್ನಾಡು ಜಲ್ಲಿಕಟ್ಟು ತುಂಬ ಒಂಥರ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಇರುವಂಥ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲ, ಅವರು ನೋಡ್ತಾ ಇದ್ರಂತ. ಅದರಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ದೇಸಿ ತಳಿಗಳು ನೋಡಿದರೆ ಅನೇಕವಿದೆ. ಸೊ ಅದರಲ್ಲಿ ಒಂಥರ ಕಲಿಂಗರ ಅಥವಾ ಆಮೇಲೆ ಜಲ್ಲಿಕಟ್ಟು ಆಗಲಿ, ಒಂಗೋಲು, ಇವೆಲ್ಲ ಡಿಫರೆಂಟ್ ಒಂದೊಂದಕ್ಕೊಂದು ವಿಶಿಷ್ಟತೆ ಇದೆ, ಆಯಿತಾ. ಅಂದರೆ ನಮ್ಮ ದೇಸಿ ತಳಿಗಳು ಇರುವಾಗ ಅದರಿಂದನೇ ನಮ್ಮ ಜೀವನ ಸಾಗಬೇಕಾಗತ್ತೆ. దురదృష్టవశాత్తు ఏంటంటే, నాకు ఇక్కడ ఎటువంటి కంగాయం కనిపించలేదు, హలికర్ జాతి కనిపించలేదు. కనిపించిందల్లా ఒకటి హోలిస్టీన్ కనిపించింది, తర్వాత జెర్సీలు కనిపిస్తూ ఉన్నాయి. ಸೊ ಆ ಕಲಿಂಗರ ಬದಲಾಗಿ ಅವ್ರು ನೋಡ್ತಾ ಇರುವಾಗ ಅವ್ರು ಕಾಣಿಸಿರೋದು ಜೆರ್ಸಿ, ಹೋಲಿಸ್ಟಿನ್ ಇಂಥ ಹಸುಗಳು ಕಾಣಿಸಿದೆ. ಅದು ದುರದೃಷ್ಟ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ముఖ్యంగా చరణ్ చెప్పినట్టు వ్యవసాయం ఎంత ముఖ్యమైనదో పాడి పరిశ్రమ కూడా అంతే ముఖ్యం. తెలుగులో ఒక నానుడి ఉంది, పాడి పరిశ్రమ. అంటే రూపాయి కాసుకి బొమ్మ బొరుసు ఎలా ఉన్నాయో ఆ విధంగా పాడి అలాగే వ్యవసాయం రెండు ఒక నాణ్యానికి ఇరువైపులా ఉన్నట్టు ఇవి రెండు కలిసి ప్రయాణం చేస్తే కానీ రైతుకి సమృద్ధి అనేది ఉండేది కాదు. సో ఎస్పెషల్లీ
ವ್ಯವಸಾಯದಲ್ಲಿ ಏನಂದರೆ ಪಾಡಿ ಪರಿಶ್ರಮ ಅಂತ ಎರಡು. ಒಂದೇ ನಾಣ್ಯಕ್ಕೆ ಸೊ ಒಂದು ಕಾಯಿನ್ಗೆ ಎರಡು ಕಡೆ ಈ ಕಡೆ ಆ ಕಡೆ ಇರ್ತದಲ್ಲ, ಸೊ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಪಾಡಿ ಅಂತಂದರೆ ಪರಿಶ್ರಮ, ಅಂದರೆ ವ್ಯವಸಾಯ ಹೇಗೋ ಪಾಡಿ ಅಂತಂದರೆ ಎರಡೂ, ಈ ವ್ಯವಸಾಯ ಮತ್ತು ಗೋವು ಎರಡು అనుసంధానವಾಗಿ ಕೆಲಸ ముందుకు నడిಬೇಕಾಗತ್ತೆ. ఈ ముఖ్యంగా మన దేశవాళీ ఆవులకి ముందు ఉన్న 2 కమ్ములు, వీపు మీద ఉన్న మోపురము, ముందు మెడ కింద ఉన్న గంగడోలు, కాళ్ళకు ఉన్న గిట్టలు, ఈ భాగాలన్నీ ముఖ్యమైన భాగాలు. ಸೊ ನಮ್ಮ ದೇಶಿ ಹಸುವಿಗೆ ಇಲ್ಲಿ ಮೋಪುರ ಇರುತ್ತೆ, ಅಂದರೆ ಒಂಥರ ನೀವು ನೋಡಿರ್ಬೋದಲ್ಲ, ಈ ಸಾಫಿಯಾಗಿರಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಮೋಪುರ ಇರುತ್ತೆ, ಗೋಪುರ ಥರ ಅಲ್ವಾ, ಅದಿರಬೇಕಾಗತ್ತೆ. ಗಿಟ್ಟರು ಅಂದರೆ ಕೆಳಗಡೆ ಪಾದಗಳಿಗೆ ಇರುವಂಥ ಅದು, ಇವೆಲ್ಲನೂ ತುಂಬ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗಿರುವಂಥ ವಿಷಯಗಳು. మన దేశవాళీ ఆవుల్లో సూర్యకేతు నాడి అని ఒక నాడి ఉంటుంది. ఇది ఎటువంటి సంకర జాతి అంటే హోలిస్టీన్లో కానీ జెర్సీల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఈ సూర్యకేతు నాడి ఏం చేస్తుందంటే ఎద్దు యొక్క మోపురం మన పిరమిడ్ లాంటిది. ఆకాశం నుంచి కాస్మిక్ ఎనర్జీని, కాస్మోస్ నుంచి అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. తన గిట్టల ద్వారా భూమి మొత్తానికి అది వ్యాప్తి చెందింపజేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఈ నంది పాదం మోపిందో అక్కడ రైట్ కంటికి కన్నీరు ఉండదు. పుష్కలమైన సమృద్ధి అయిన వ్యవసాయం జరుగుతుంది అక్కడ. ಸೊ ಎಸ್ಪೆಷಲಿ ದೇಸಿ ತಳಿ ಈ ಹಸುವಿಗೆ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಅಂದರೆ ಆ ಮೋಪುರ ಇರುತ್ತಲ್ಲ, ಗೋಪುರ ಥರ, ಅದರಲ್ಲಿ ಸೂರ್ಯಕೇತು ನಾಡಿ ಅಂತ ಒಂದಿರುತ್ತೆ, ಸೂರ್ಯಕೇತು ನಾಡಿ. ಅದೇನು ಮಾಡುತ್ತೆ, ಸೂರ್ಯ ಶಕ್ತಿಯನ್ನು ಸಂಗ್ರಹಣ ಮಾಡಿಕೊಂಡು ನಾವೆಲ್ಲ ಕೇಳಿಸ್ಕೊಂಡಿರ್ತೀವಿ ಎಷ್ಟು ವಿಷ ಅಂದರೆ ಒಂಥರ ಪಾಯ್ಸನ್ ತಗೊಂಡಿದ್ರೂ ಗರಳ ಕಂಟುಡು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅಂದರೆ ಈ ಗಂಟಲಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ತದೆ ಬಿಟ್ಟರೆ ಅದು ಆ ಹಾಲಲ್ಲಿ ಕೊಡಲ್ಲ, ಹಾಲಲ್ಲಿ ಆಚೆ ಕಡೆ ಬರೋದಿಲ್ಲ, ಎಷ್ಟು ವಿಷ ತಗೊಂಡಿದ್ರು ನೋಡಿದ್ರಾ. ಅಂಥ ವಿಶಿಷ್ಟವಾದ ಒಂದು ಜಂತು, ಅಂದರೆ ಶ್ರೇಷ್ಠವಾದ ಅನಿಮಲ್ ಅದು. ಸೊ ಅದು ಇದ್ದರೆ ಆ ಶ್ರೇಷ್ಠವಾದ ಅನಿಮಲಿಂದ, ಆ ಹಸುವಿಂದನೇ ನಮ್ಮ ಜೀವನ ನಡೆಸ್ಕೋಬೇಕಾಗತ್ತೆ ನಾವು. సో ఈ భారతీయ గోవులో సకల దేవతలు కొలువై ఉన్నారు. 3,000,000 దేవతలు ఆవు యందే కొలువై ఉన్నారు. ಸೊ ಈ ದೇಶಿ ತಳಿ ಹಸುವಲ್ಲಿ 33 ಕೋಟಿ ದೇವತೆಗಳು, ಅಂದರೆ 3,000,000 ದೇವತೆಗಳು ಅದರಲ್ಲಿ ಒಂಥರ ಉಪಸ್ಥಿತಿಯಾಗಿದ್ದಾರೆ. ఆవు పేడ యందు లక్ష్మీ నివాసం ఉంటుంది. దాన్ని మనం గోబర్ అంటాం. గో అంటే గోవు యొక్క బర్ అంటే దాని నుంచి వచ్చిన ఆ గోమూత్రంలో మనకి గోవర్ధనగిరి మొత్తం అంతా ఈ గోబర్తోనే నిండి ఉండేది. అంటే ఆవు యొక్క పేడ, మనం ఇక్కడ ఆవు పేడ అంటాము, ఉత్తరాదిన గోబర్ అంటూ ఉంటారు. ఆ గోబర్ నిండి ఉన్నది కాబట్టి అది గోబర్ధన్, అంటే గోవు యొక్క పేడతో నిండి ఉన్న పర్వతం కాబట్టి అది గోవర్ధన పర్వతం అయింది. ఇంద్రుడు అంతటి వాడే భూమి మీద ఉన్న జనుల మీద కోపం తెచ్చుకుని తనకి ఇవ్వాల్సిన యజ్ఞంలోంచి భాగం ఇవ్వలేదు, అది గోవర్ధనుడికి ఇచ్చారు అని చెప్పి కోపిస్తే కృష్ణుడు తన చిటికన వేలు మీద ఈ గోవర్ధనగిరిని ఎత్తి ఆవుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు. అటువంటి ఆవులు ప్రతి రైతు దగ్గర ఉండాల్సిన ఆవశ్యకత ఈ రోజుల్లో ఉంది. ಈ ಗೋವರ್ಧನ ಪರ್ವತ ಅಂದರೆ ಅಂದರೆ ಗೋಬರ್ ಅಂದರೆ ಸೆಗಣೆ ಅಲ್ವಾ. ಈ ಸೆಗಣೆ ಪೂರ್ತಿ ಆವರಿಸಿರುವಂಥ ಆ ಪರ್ವತವನ್ನೇ ಗೋವರ್ಧನ್ ಅಂತ ಕರೀತಾರೆ. ಸೊ ಕೃಷ್ಣ ಏನು ಮಾಡಿದ್ದಾರೆ, ಸೊ ಈ ಕಿರುಬೆರಳಿಂದ ಆ ಗೋವರ್ಧನ ಪರ್ವತವನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿದ್ದಾರೆ. ಆದರೆ ಆ ರೀತಿ ಮಾಡಿ ಅದರ ವಿಶಿಷ್ಟವತವನ್ನು ಈ ಪ್ರಪಂಚಕ್ಕೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ಸೊ ಪ್ರತಿ ರೈತು, ಪ್ರತಿ ಫಾರ್ಮರ್ ಹತ್ರ ಈ ದೇಶಿ ತಳಿ ಹಸುವು ಇರಲೇಬೇಕು, ಅದನ್ನು ನಾವು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅಳವಡಿಸ್ಕೋಬೇಕು. ఎద్దులతో వ్యవసాయం చేయటం ఆపేసి ఈ భస్మాసుర హస్తం లాంటి ట్రాక్టర్ని మనం ఏ రోజైతే తీసుకొచ్చి వ్యవసాయం చేయటం మొదలెట్టామో, ఆవు యొక్క పేడలో ఉన్న ఈ యొక్క లక్ష్మీ నివాసమైన పేడ అంటే అందుట్లో మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా, మైక్రోబ్స్, ఫంగై ఇవి ఆవు యొక్క పేడలో పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్నీ భూమిలోకి చేరి భూమిని సస్యశ్యామలం చేస్తాయి, సారవంతంగా చేస్తాయి. మనం అలా కాకుండా బయట నుంచి యూరియాలు, డిఏపీలు తీసుకువచ్చి వేసి తర్వాత ఈ ట్రాక్టర్లతో భూమిని దున్నటం మొదలుపెట్టిన తర్వాత భూమి యొక్క సారం మొత్తం కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఎద్దు తన బరువు మొత్తాన్ని 4 కాళ్ళ మీద నిలిపి నిదానంగా నడుచుకుంటూ వెళ్తుంది. కానీ ట్రాక్టర్ తనకి టన్నుల వెయిట్ మొత్తం తన పెయ్యలు అంటే టైర్ల మీద పెట్టి భూమి మీద తిరుగుతూ ఉన్నప్పుడు భూమి మొత్తం అంతా గట్టిగా బిడసగారిపోతూ ఉంటుంది. దానిలో ఉన్న సూక్ష్మజీవులకి కావాల్సిన గాలి, తేమ, తర్వాత అవి మొత్తం అన్నీ నశించిపోతూ ఉంటాయి. తో ఎద్దులతో సేద్యం చేయటం ఉత్తమమైన సేద్యం.
ಸೊ ಈ ಎತ್ತು ಅಂತ ನಾವು ಅಂದ್ಕೊಂಡಿದ್ವಲ್ಲ, ಎತ್ತು ಎಷ್ಟು ಪ್ರಾಧಾನ್ಯವಾಗಿರ್ತದೆ ಅಂದರೆ ನಂದಿ ಅದು ಇದ್ದರೆ ಅದ್ರ ವ್ಯವಸಾಯ ಮಾಡುವಾಗ ತಮ್ಮ ಪಾದಗಳು ಸ್ಪರ್ಶ ಮಾಡ್ತಾ ಹೋಗ್ತದೆ. ಒಂದು ಇಲ್ಲಾಂದರೆ ಟ್ರಾಕ್ಟರಿಂದ ನಾವು ವ್ಯವಸಾಯ ಮಾಡಿದರೆ, ಕೃತ್ರಿಮ ವ್ಯವಸಾಯ ಮಾಡ್ತೀವಲ್ಲ, ಕೃತಿಕ ವ್ಯವಸಾಯ, ಅದರಲ್ಲಿ ಏನಾಗುತ್ತಂದರೆ ಹೆಚ್ಚಿನ ಭಾರ ಭೂಮಿ ಮೇಲೆ ಹೋಗ್ತಾ ಇರ್ತದೆ. ಭೂಮಿ ಒಂಥರ ಕಲ್ಲು ಥರ ತಯಾರಾಗತ್ತೆ. ಯಾಕಂದರೆ ಅದರಲ್ಲಿರುವಂಥ ಸೂಕ್ಷ್ಮ ಜೀವಿಗಳು ಎಲ್ಲನೂ ಒಂಥರ ಕಲ್ಲು ಥರ ತಯಾರಾಗುವಾಗ ಅದರಲ್ಲಿ ಏನಿರಲ್ಲ. ಸೊ ಎಸ್ಪೆಷಲಿ ನಮ್ಮ ದೇಶಿ ತಳಿ ಹಸುವಿಂದ ಬಂದಿರುವಂಥ ಸೆಗಣಿ, ಅದರಲ್ಲಿ ಸೂಕ್ಷ್ಮ ಜೀವಿಗಳು ಕೋಟಾನುಕೋಟ್ಲಿರ್ತದೆ. ಕೋಟುಗಳ ಸೂಕ್ಷ್ಮ ಜೀವಿಗಳು, ಮೈಕ್ರೋಬಿಯಮ್ ಎಲ್ಲ ಇರುತ್ತೆ. ಆ ಸೆಗಣಿಯನ್ನು ನಾವು ಭೂಮಿ ಒಳಗಡೆ ಮಿಕ್ಸ್ ಮಾಡಿದರೆ, ನೇಲ ಒಳಗಡೆ ಏನಾಗುತ್ತೆ, ಆ ಸೂಕ್ಷ್ಮ ಜೀವಿಗಳು ಎಲ್ಲ ಅದ್ರ ಒಳಗಡೆ ಪ್ರವೇಶ ಆಗಿ ಭೂಮಿ సారవంతವಾಗತ್ತೆ. ఈరోజు రైతులు ఏదైతే కష్టాలను ఎదురు చూస్తూ ఫేస్ చేస్తూ ఉన్నారో వాటన్నిటి గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఈ 3 రోజుల సెషన్ సరిపోదు. ముఖ్యంగా వీళ్ళకి వచ్చే కష్టాలు, ఒకటి సరి అయిన నాణ్యమైన విత్తనాలు దొరకకపోవటం, సకాలంగా వర్షాలు లేకపోవటం, బోరు బావిల్లో వీళ్ళకి తగినంత నీరు రాకపోవటం, మరి ఒకటి బోరు బావిలో నీరు ఉన్న నాణ్యమైన కరెంటు సౌలభ్యం లేకపోవటం. వీటితో పాటు తన యొక్క పండించుకున్న పంటలో సూక్ష్మజీవులు క్రిములు బాగా వచ్చి వీటిని బాగా పెస్ట్స్ ఇన్ఫెక్ట్ చేయటం, ఇవి రైతుకి ఉన్న ముఖ్యమైన ಕಷ್ಟಗಳು ಈ రోజుల్లో. ರೈಟ್. ಸೊ ರೈತಕ್ಕೆ ಏನು ಕಷ್ಟಗಳಂದರೆ ಹೇಳಬೇಕಂದ್ರೆ ಈ ಸಮಾವೇಶನೂ ಸಾಕಾಗಲ್ಲ, ಅಷ್ಟು ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಇದೆ ಅವ್ರಿಗೆ. ರೈತಕ್ಕೆ ತುಂಬ ಕಷ್ಟಗಳು ಬರ್ತಾ ಇದೆ ಇತ್ತೀಚಿನ ಸಮಯದಲ್ಲಿ. ಅವ್ರಿಗೆ ಸಿಗುವಂಥ ಬಿತ್ತನೆ ಅಂತಂದರೆ ಸೀಡ್ಸ್, ಅದೂ ಸಹ ಹೈಬ್ರಿಡ್ ಆಗಿದೆ, ಯಾವುದೂ ದೇಶಿ ತಳಿ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಅದರಿಂದ ಅದಕ್ಕೂ ತುಂಬ ರೋಗಗಳು ಬರುತ್ತೆ ಈ ಹೈಬ್ರಿಡ್ ಸೀಡ್ಸ್ಗೆ. ಆವಾಗ ಖಂಡಿತವಾಗಿ ಅವ್ರಿಗೆ ಪೈಸಲು బరోదిಲ್ಲ. ಆಯಿತಾ? ఆ క్రాప్ ಅನ್ನೋದು బరోదిಲ್ಲ సరియాಗಿ. భూమి మీద పెరుగుతున్న జనాభాకి భూమి మీద ఏదైతే వ్యవసాయ పంట పొలాలు ఉన్నాయో అందులోంచి ఉత్పత్తి సరిపోదు అని చెప్పి మనం ఈ గ్రీన్ రివల్యూషన్ని తీసుకొచ్చి పంట ఉత్పత్తిని పెంచాలి అని చెప్పి ಭೂಮಿನಿ ಕಲುಷಿತ చేయడం ಮೊದಲುపెట్టాము. ಸೊ ನಮಗೇನೆಂದರೆ ಉತ್ಪನ್ನಗಳು ಜಾಸ್ತಿ ಬೇಕು. ಸೊ ಈ ನಾವು ಅದರಿಂದ ಬರುವಂಥ ಆ ಉತ್ಪತ್ತಿ ಜಾಸ್ತಿ ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಈ ಕೃತಿಕ ಈ ರಾಸಾಯನಿಕ ಗೊಬ್ಬರಗಳಿದೆಯಲ್ಲ, ಆ ಗೊಬ್ಬರಗಳು ಹಾಕಿ ಭೂಮಿಯನ್ನು ನಿಸ್ಸಾರ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ವಿ. ಅದರಿಂದ ತುಂಬ ತೊಂದರೆ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ವಿ. టైం చాలా తక్కువగా ఉంది, ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాము. నేను చరణ్ మేము ఒక 3 సంవత్సరాలు ప్రాజెక్ట్ చేసి మాకు మాస్టర్స్ దగ్గర నుంచి వచ్చిన సందేశాలు మొత్తం అంతా ఈ 3 నిమిషాల్లో మీకు అందించడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా మనకి 27 నక్షత్రాలు, 12 రాసులు, నవగ్రహాలు మొత్తం కలిపితే 48. ఈ 48 ఒక మండలం. ఈ 48 రోజుల్లో మనం ఏదైనా ఒక సత్కార్యాన్ని పూనుకొని 48 రోజులు నిర్విఘ్నంగా దాన్ని చేస్తూ పోతూ ఉంటే ఆ 48 రోజుల్లో మన ఒంటిలో ఉన్న డిఎన్ఏలో అది చేరిపోతూ ఉంటుంది. సో దీనికి ఒక 48 రోజులు మండలం చేసుకున్నాము. ఈ 48 రోజుల్లో ప్రతిరోజు ఉదయం సూర్యోదయంతో పాటు మనం మన వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళాలి. సూర్యుడి యొక్క కాంతి మన ముఖం మీద పడుతూ ఉండాలి. ఆ ప్రదేశంలో మనం ఓపెన్ పిరమిడ్లో అయినా కూర్చోవచ్చు, లేదా మన శిరస్సు పైన ఒక పిరమిడ్ క్యాప్ అయినా పెట్టుకొని విశ్వం నుంచి వచ్చే శక్తి మన పిరమిడ్కి వస్తున్నట్టు, పిరమిడ్ నుంచి మన శరీరం మొత్తం అంతా అది ప్రవహిస్తున్నట్టు, ఆ తర్వాత మన చేతుల నుంచి సూర్య భగవానుడికి వెళ్తున్నట్టు, ఆ సూర్యుడి దగ్గర నుంచి మన వ్యవసాయ క్షేత్రం యొక్క ఎంతవరకు ఉందో అంతవరకు ఆ శక్తి దాని మీద ప్రస్తావిస్తున్నట్టు మనం ఊహాగానం చేస్తూ ఉండాలి. ఈ ఊహాగానంలో మనకి ఒక సిల్వర్ కలర్లో మనకి ఇది స్టార్ట్ అయ్యి సూర్యుడికి వెళ్తాం, సూర్యుడి నుంచి మళ్ళీ పొలం అంతా విస్తరించడం మనకి అవగతం అవుతూ ఉంటుంది. దీంట్లో మన భూమి అడుగులో ఉన్న వాటర్ టేబుల్ కూడా పైకి రావటం, ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్గా రుజువు అవుతూ ఉంటాయి. ಸೊ ಸರ್ ಏನು ಹೇಳ್ತಾರಂದರೆ 48 ಅನ್ನೋದು ತುಂಬ ವಿಶಿಷ್ಟವಾದ ಸಂಖ್ಯೆ. ಅದರಲ್ಲಿ 27 ನಕ್ಷತ್ರಗಳು, 12 ರಾಶಿಗಳು, 9 ನವಗ್ರಹಗಳು ಎಲ್ಲ ಸೇರಿದರೆ 48. ಈ 48 ಅನ್ನೋದು ನಾವು ಇಟ್ಕೊಂಡು 48 ದಿವಸ ನಾವು ಆ ವ್ಯವಸಾಯ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಧ್ಯಾನ ಮಾಡಿ ನಮ್ಮ ಒಳಗಡೆ ಪ್ರವೇಶ ಆಗುವಂಥ ಆ ಕಾಸ್ಮಿಕ್ ಎನರ್ಜಿ ಭೂಮಿಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿಂದ ಮತ್ತೆ ಸೂರ್ಯನಿಗೆ ಒಂದು ಸರಿ ಹೋಗ್ತಾ ಇರೋದು ಅಂದು ನಾವೊಂದು ಆ ರೀತಿಯಲ್ಲಿ ಭಾವನೆ ಮಾಡಿಕೊಂಡ್ರೆ, ಕಲ್ಪನೆ ಮಾಡ್ಕೊತ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಹೋದರೆ
ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ಬಿಳಿ ಬಣ್ಣದಲ್ಲಿರುವಂಥ ಒಂದು ಆ ಕಿರಣಗಳು ಪ್ರವೇಶ ಆಗ್ತವೆ. ಸೊ ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಆ ಕ್ಷೇತ್ರವನ್ನು ತುಂಬ శక్తివంతವಾಗಿ ನಾವು తయారు ಮಾಡ್ಕೋಬೋದು. మొక్కల ఎదుగుదలకు కావాల్సింది ముఖ్యంగా 18 మూలకాలు. ఈ మూలకాలు మొత్తం ఆవు యొక్క పేడలోను ఆవు యొక్క మూత్రంలోనూ పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్నీ ఎక్కడైతే మనం పాసిపోగు వేస్తామో దాని మీద కూడా ఈ సూర్యుని యొక్క శక్తి వెళ్తున్నట్టు మనం ఊహించుకుంటూ ఉండాలి. ಎಸ್. ಸೊ ಪ್ರತಿ ಸಸ್ಯಕ್ಕೆ ಏನು ಬೇಕಂದರೆ ಅದ್ರ ಒಳಗಡೆ ಸಿಗಬೇಕಾಗಿರುವಂಥ ಸೂಕ್ಷ್ಮ ಕ್ರಿಮಿಗಳು ಚೆನ್ನಾಗಿರಬೇಕು. ಅದು ಸೆಗಣದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಸಿಗುತ್ತೆ. ಆಮೇಲೆ ಅದರ ಗೋಮೂತ್ರದಲ್ಲಿ ಅಲ್ಲಿನೂ ಸಹ ಅನೇಕ ಸೂಕ್ಷ್ಮ ಕ್ರಿಮಿಗಳು ಸಿಗುತ್ತೆ, ಪೋಷಕಾಂಶಗಳು ಸಿಗುತ್ತೆ ಭೂಮಿಗೆ. ಅವಾಗ ಅದು ಸಾರವಂತವಾಗತ್ತೆ. ఎక్కడైతే ఈ శక్తి ప్రసరణ జరుగుతూ ఉంటుందో అక్కడ నేల మొత్తం గుల్లబారుతూ ఉంటుంది. అక్కడ అంతరించిపోయినటువంటి సూక్ష్మజీవులు మొత్తం అన్నీ వస్తూ ఉంటాయి. ಸೊ ಎಲ್ಲಿ ಆ నేల ಆ ಭೂಮಿ ಸಾರವಂತವಾಗ್ತಾ ಇರ್ತದೋ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಸೂಕ್ಷ್ಮ ಕ್ರಿಮಿಗಳು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಉತ್ಪನ್ನ ಆಗ್ತಾ ಇರ್ತವೆ. ఎటువంటి యూరియా కానీ డిఏపి కానీ వేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం 350 రూపాయల నుంచి 420 రూపాయలకు ఒక డిఏపి ఒక యూరియా కట్ట దొరుకుతుంది. అది కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సబ్సిడీతో. దీనికోసం రైతు పొద్దున్నే వెళ్ళి అంగడి దగ్గర నుంచి క్యూలో నుంచోవాలి. అది దొరుకుతుందో తెలియదు, దొరకదో తెలియదు. ఆ లైన్లో నుంచి శోషణ వచ్చి పడిపోయే రోజులు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఈ విధానం ఉందో ఇది మాకు ఒక అద్భుతమైన మాస్టర్ అందించారు. ఆయన ఇచ్చిన దాని ప్రకారం ఇది మన పొలంలోనే కూర్చుని మన ఓపిక, మనం గంట సేపు కూర్చుంటామా 2 గంటలు కూర్చుంటామా, మనం ఎంతసేపు కూర్చుంటే అంత మనకి ఈ ఫెర్టిలైజర్ వస్తుంది. దీనికి పెట్టిన పేరు కాస్మిక్ ఫెర్టిలైజర్. దీనికోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేయజాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టవసరం లేదు. ఇది ఫ్రీ ఫెర్టిలైజర్. మీ అందరికీ విశ్వంలో అందరికీ అందుబాటులో ఉన్న ఫెర్టిలైజర్. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులకి కావాల్సిన పంటని పండించడానికి ఈ భూమి మీదే కాదు యావత్ విశ్వం మొత్తానికి ఆహారం అందించగల శక్తి ఈ కాస్మిక్ ఎనర్జీలో ఉంది. ఆ కాస్మిక్ ఎనర్జీని మీరు అందరూ మీ పొలాల్లో నిక్షిప్తం చేస్తారని ఆకాంక్షిస్తూ దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కింద ఒక స్టాల్ పెట్టారు. ఆ స్టాల్లో మేము ఉంటాము. దీని గురించి వివరంగా అక్కడ మనం చర్చిద్దాము. థ్యాంక్ యూ. ರೈಟ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಈಗ ಸಾರ್ ಹೇಳ್ತಾರದು ಅದೇ. ಸೊ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಈ ಪ್ರಕೃತಿ ವ್ಯವಸಾಯನ ಅಳವಡಿಸ್ಕೋಬೇಕು. ಅದು ಅದರಲ್ಲಿನೂ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವ್ಯವಸಾಯ ಅಂದರೆ ಒಂದು ಕಡೆ ನ್ಯಾಚುರಲ್ ಫಾರ್ಮಿಂಗ್ ಆಗಲಿ ಅಂದರೆ ಗೋ ಆಧಾರಿತ ವ್ಯವಸಾಯ ಪ್ಲಸ್ ಪಿರಮಿಡ್ಸ್ ಶಕ್ತಿ ಅಂದರೆ ಕಾಸ್ಮಿಕ್ ಶಕ್ತಿ ಎರಡನ್ನೂ ಬಳಸ್ಕೊಂಡು ಮಾಡುವಂಥ ವ್ಯವಸಾಯವನ್ನು ನಾವು ಏನಂತ ಕರಿತೀವಿ, ಆಧ್ಯಾತ್ಮಿಕ ವ್ಯವಸಾಯ. ನೋಡಿ, ವ್ಯವಸಾಯದಲ್ಲಿ ಈಗ ನಡೀತಾ ಇರೋಂಥ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿದೆ ಅಂದರೆ స్నేహితురే నెనపిట్టుకోలి అంటే బాగా గుర్తుంచుకోండి, మనం చేస్తున్న వ్యవసాయం ఎట్లా ఉందంటే హింసాయుత వ్యవసాయము. కరెక్టా? ఒప్పుకుందామా? ನಾವು ಮಾಡ್ತಾ ಇರೋಂಥ ವ್ಯವಸಾಯ హింಸಾయుతವಾಗಿದೆಯಾ? ನಾವೇನು ಮಾಡಬೇಕು ಗೊತ್ತಾ? సో ఎలా ఉందంటే మనం చేసే వ్యవసాయము అన్నింటినీ చంపి మనం మాత్రం తినాలి అంతే. ఏం కావాలి? పిచ్చుకలను చంపేస్తాం, వానపాములు చంపేస్తాం, సూక్ష్మక్రిములు చంపేస్తాం. మనకేం కావాలి? మంచి రైస్ కావాలి, అన్నీ కావాలి. ఇది కరెక్టా? వేరే జీవిಗಳು ಸೃಷ್ಟಿ ಮಾಡಿರೋದು ಆ ಸೃಷ್ಟಿಕರ್ತನೇ. ಬುದ್ಧಂ ಶರಣಂ ಗಚ್ಛಾಮಿ. ఎవరు కూడా నేను మఠంలోకి వెళ్ళే తెలియ ఎవరు లేరు అక్కడ. సో మన నైట్ మేము ఏదైతే చెప్పామో దాన్ని తప్పకుండా చేశారు. దానికి అందరికి ఒకసారి గట్టిగా మనం క్లాప్స్ చేసుకుందాం. సో ఇది 3 days ఈవెంట్. అసలు మనకు జరిగినట్టుందా? ఒకరోజు అయినట్టుందా? ఫుడ్ ఎలా ఉంది? ఇటు సౌండ్ లేదు. వసతులు ఎలా ఉన్నాయి? మహావతార్ ఫౌండేషన్కి, రంగస్వామి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అట్లాగే మనకు ఇక్కడ వర్క్ చేసిన వాలంటీర్స్కి, టీం అందరికీ గట్టిగా థ్యాంక్ యూ. సో అతి ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. సో ఆల్రెడీ పొద్దున మార్నింగ్ చెప్పుకున్నాం. మనకు అరుణాచలం అంటే అన్నదానం. సో ఎందుకంటే ఇక్కడ అన్నదానానికి ఒక గొప్ప ఈ అరుణాచలంలో ఆ అన్నదానంలో పాల్గొనే అవకాశం మనకివ్వటం మనందరి అదృష్టం.
నేను ఇప్పుడు గుంటూరు విజయవాడలో కొన్ని బస్సులు పెట్టి కొంతమందిని తీసుకొచ్చా. యజ్ఞం కోసం కొంతమంది వచ్చారు ఇక్కడికి. కొంతమంది టికెట్స్ బుక్ చేసుకొని కూడా రాలేకపోయారు. అంటే ఏంటి, ఇక్కడికి రావాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఎవరి అనుగ్రహం? ఆయన పిలుపు ఉండాలి. సో మనందరికి ఆయన పిలుపు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం. కాబట్టి సో మీరందరూ కూడా మనకి 3 రోజుల యజ్ఞంలో మనకి చాలా వనరులు సమకూర్చుకోవాలి. ఇంకా చాలా నిధులు మనం ఏర్పాటు చేసుకునే అవసరాలు ఉన్నాయి. కాబట్టి అందరూ ఈ అన్నదానంలో మీరు భాగస్వాములుగా అండి, ఓకేనా? ఎందుకంటే ఇది యోగ భూమి. నిన్నే చెప్పాను, కాశీ ఉజ్జయిని మహాశ్మశానం అయితే ఇది మనోశ్మశానం. ప్రతి ఒక్కరం సాధకులం. మన అంతిమది ఏమైంది? మన మనసును మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? మనసును జయించడానికి, అవునా కాదా? మన అంతిమ ధ్యేయం అదేగా, కాదా? ఎస్. సో అటువంటి యోగులు ఉన్న భూమి అరుణాచలం. రేపు గిరి ప్రదక్షిణ అయిపోయాక కూడా మనకి ఇక్కడ ఉన్న సాధువులందరికీ మన ఫౌండేషన్ తరపున అన్నదానం చేస్తాం. కాబట్టి మన కింద స్కానర్స్ ఉన్నాయి. మీరందరూ అన్నదానంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. సార్ స్కానర్స్ పెట్టారు కానీ ఆ పెట్టినప్పుడు మహావతార్ ఫౌండేషన్ రావట్లేదు, వేరే నేమ్ వస్తుందని. ఎస్, మహావతార్ ఫౌండేషనే. మనం స్కాన్ చేసినప్పుడు హోమో ఎక్సినియస్ అని వస్తుంది. హోమో ఎక్సినియస్ అది మీరు బయట ఎక్కడ విరాళన్నవి ఏ నెంబర్లకి చేయొద్దు దయచేసి. ఇప్పుడు ఇక్కడ యజ్ఞం పెట్టింది ఫౌండేషన్ కాబట్టి వాళ్ళందరికీ సహకరించాల్సిన బాధ్యత మనందరిది. మేము 20 రోజుల క్రితం సునీత మేడం అట్లాగే జగదీష్ సార్ గారు అందరం కలిసి 20 రోజుల నుంచి పనిచేస్తున్నాం ఇక్కడ సేవ రూపేణ. సో కాబట్టి అందరూ ఈ అన్నదానంలో భాగస్వాములు కండి. థ్యాంక్ యూ. మరొక ముఖ్యమైన విషయం, రేపు మార్నింగ్ మీరు పొద్దున అక్కడ కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. మీరు హడావుడిగా వచ్చి మొబైల్స్ అక్కడ మర్చిపోయి, పర్సులు అక్కడ మర్చిపోయి బ్యాక్ రావద్దండి. అన్ని వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకోండి, ఓకేనా? రేపు నైట్ గిరి ప్రదక్షిణ ఉంటుంది, 10 గంటలకు స్టార్ట్ అవుద్ది. సో వాటి గురించి విషయాలు రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అరుణాచల్ శివ. ஜெய் ஹோ பத்ரிஜி. ஸோ மகாவதார் ஃபவுண்டேஷன் செய்கிற இந்த சேவைகளுக்கு நம்ம எல்லோரும் சப்போர்ட் பண்ணணும். அன்னதானத்துக்கு நம்ம எல்லாருமே பண்ணணும். ஏன்னா இத்தனை பேருக்கு சாப்பாடு கொடுக்கறதுன்றது சின்ன விஷயம் கிடையாது. அருணாச்சலத்தில் அன்னதானத்துக்கு அவ்வளோ முக்கியத்துவம் இருக்குது. அதனால் அன்னதானத்துக்கு எல்லாருமே சப்போர்ட் பண்ணணும். நாளைக்கு நைட்டு நம்ம கிரி பிரதட்சிணை பண்ண பிறகு கூட இங்கே இருக்கிற சாதுக்களுக்கு எல்லாம் கூட அன்னதானம் நடக்கும். அதுபோல் நிறைய விஷயங்கள் நடக்கிறதுனால எல்லாருமே சப்போர்ட் பண்ணணும்னு கேட்டுக்கொள்கிறோம். தேங்க்யூ. ஸோ பூர்ணி தினேஷ் யோகா டீச்சர், அவங்க டீம் இங்கே வந்திருக்காங்க. நமக்கு யோகா இந்த குழந்தைங்கள் எல்லாம் கூப்பிட்டுட்டு. ஸோ வெல்கம் மேடம், அபவுட் யுவர் ஆர்கனைசேஷன். ஸோ குட் ஈவினிங் டு ஆல். என்னோட பேர் பூர்ணி தினேஷ். சென்னையிலேருந்து வந்திருக்கேன். விருகம்பாக்கம்ல என்னோடய ஸ்டுடியோ நடந்துகிட்ருக்கு. ஸோ நிறையா யோகா, பிராணாயமா, மூச்சு பயிற்சி இது எல்லாமே ரொம்ப நல்லது உடம்புக்கு. ஸோ அதை நீங்கள் 3 டேஸாக எடுத்து பண்ணிகிட்ருக்கீங்க. ஸோ மகாவதார ஃபவுண்டேஷனுக்கு ரொம்ப தேங்க்யூ ஸோ மச். ஸோ நம்மளோட குழந்தைங்க எல்லாமே நிறைய ஆசனஸ் பண்ணி உங்ககிட்ட காட்ட போகிறாங்க. ஸோ கண்டிப்பாக சேர் அப் பண்ணுங்கள். தேங்க்யூ.